బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా గెలిచిన కర్నాటి శ్రీనివాసులు నంద్యాల జిల్లా డోన్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రెసిడెంట్గా గెలిచిన కర్నాటి శ్రీనివాసులు ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్ నాగరాజు గౌడ్, జనరల్ సెక్రటరీగా శివ రామకృష్ణ, జాయింట్ సెక్రటరీగా సైదాని బి, ట్రెజరర్గా మీనిగా కుమారి, లేడీ రిప్రజెంటేటివ్గా భరణి ప్రియదర్శిని ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైన న్యాయవాదులు. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, ఈరోజు నన్ను బార్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులకు, ఇతర మిత్రులకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈసారి ఎలక్షన్ రాజకీయాలకు అతీతంగా అందరూ వాళ్ళే నిలబడినాము ప్రెసిడెంట్గా అన్నట్లు కృషి చేసినారు. ఈ విషయానికి వస్తే అన్ని ఆఫీసుల వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అటు రాజకీయాలతో సంబంధం లేకుండా సీనియర్ న్యాయవాదులైనటువంటి హరిచంద్రాడు సార్ గారు అయితేనేమి, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, హరిమలేర గారు, మల్లికార్జున రెడ్డి గారు, కానాల మహేష్ గారు, తర్వాత వచ్చేసి నల్లగడ్డ శ్రీనివాసులు, గోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ ఇట్లా మంగమూరి శ్రీనివాసులు, వీళ్ళందరూ అందరూ నాగభూషణ్ రెడ్డి గారు, ఎస్టీ హరణ, వీళ్ళందరూ కూడా పేరున వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. ఈ విజయానికి నాదానికి నేను చెప్పుకోవడం కంటే వాళ్ళ విజయమని చెప్పుకోవచ్చు. నేను ఈ బార్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నా వంతుగా నేనేం చేయాలనుకున్నానంటే, బార్లో క్రమశిక్షణ వచ్చేటట్లు ఏర్పాటు చేసి, తర్వాత వీళ్ళకు న్యాయవాదులకి నైపుణ్యం అభివృద్ధి కోసము సీనియర్ జడ్జిలతో కానీ న్యాయవాదులతో కానీ క్లాసులు ఏర్పాటు చేసి కొద్దివరకైనా వాళ్ళకి న్యాయవాద వృత్తిలో రాణించాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా లైబ్రరీని కూడా పెట్టించి పుస్తకాలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తాను. ఇంకా నేను మర్చిపోయిన వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నాగభూషణ్ రెడ్డి గారు ఉన్నారు, మిత్రులంతా వీళ్ళంతా రాఘవేంద్ర గారు కానీ వీళ్ళు యునానిమస్గా ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళు కూడా నా కోసము ప్రతి వాళ్ళు ఈ ఎంతమంది అయితే 139 ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరూ కూడా వాళ్ళు ఎలాంటి లోపం లేకుండా ప్రతి వాళ్ళు కష్టపడినారు, నా విజయానికి కృషి చేసినారు. పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితంలో మరపులే రాని సంఘటన ఇది. అందరికీ మళ్ళీ ముందుగా నన్ను నామినేషన్ ఎన్నుకున్న సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, న్యాయవాదులకు ఏదైనా సమస్య వస్తే ముందు ఉంటానని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓకే. ముందుకు రా.
సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ నన్ను చంద్రశేఖరంగా ఈ నామినేషన్ గెలిపించినందుకు ప్రతి న్యాయవాదికి పేరు పేరున ధన్యవాదాలు. నేను మా పార్టీ యంత్రము అడ్వకేట్స్ వారికి ఏమైనా సమస్యలు వచ్చినా ఏదైనా సమిష్టిగా అంత కృషి చేసుకొని వారు చేసిన అభివృద్ధికి కృషి చేసిన నా వంతు సాయంగా నా యొక్క సహకారం అందిస్తానని చెప్తూ అందరికీ మళ్ళీ ఒకసారి నన్ను ఈ నామినేషన్ గెలిపించినందుకు ప్రతి ఒక్క న్యాయవాదులకి, మహిళా న్యాయవాదులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.